నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ కామెంట్స్. పేదవాడికి జగనన్న చేయూత, ఆర్థిక స్థితిగతులు మార్చి విద్య, వైద్యం, నిరుపేదలకు అందించిన ఘనత సీఎం జగన్దేనని అన్నారు. నా జీవితానికి చక్కటి మార్గం సీఎం జగన్ మార్గంలో దేవుడు చూపించాడని ఎన్ స్వామిదాస్ అన్నారు. పవర్ పార్టీ అధ్యక్షులు చలమాల సత్యనారాయణ గారు, అదేవిధంగా 4 మండల పార్టీ అధ్యక్షులు మన ఏకోటూరు మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు గణేష్ గారు, అదేవిధంగా మన కమ్మగూడ మండల పార్టీ అధ్యక్షులు శ్యామ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మన ఏడుకొండూరు మండల పార్టీ అధ్యక్షులు వారు ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. హైదరాబాద్ ఉన్నారు, రాలేకపోయారు. అయినా వారికి కూడా హృదయపడతారు. ఎందుకంటే ఎంపీటీసీ ఉన్నారు, ఇక్కడ సీనియర్ నాయకులు చాలా మంది పేరు ఇప్పటికే స్థాయి అయిపోయింది. ఎంపీ గారు విజయవాడ రైతు తీసుకోరు. గతం కూడా మాట్లాడు, వర్తమానాల గురించి మాట్లాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం వేసుకుంటున్నారు మీరు ఒకసారి పేదవారిని మేలుకొల్పి ఆర్థిక స్థితిగతులు మెరుగు చేసి వారికి విద్య, వైద్యం, ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా చూసిన వ్యక్తిగా పేదవారికి సేవ చేయాలనే దృక్పథంతో నేను రాజకీయాల్లో వచ్చాను. కాబట్టి ఇక్కడ నా స్వజనం మొత్తం కూడా బంధువులు, మిత్రులు, హిందువులు, సరిహితులు అందరూ కూడా తిరువూరులో నేను స్కూల్లో చదివి, సర్వోదయ స్కూల్లో చదివి, గర్ల్స్ హై స్కూల్లో చదివి, తర్వాత హై స్కూల్ నూజివీడులో చదివి కొన్ని రోజులు. ఈ ప్రాంతంలో కబడ్డీ పోటీలు మన ఇప్పుడు కూడా మన ఏపీలో పర్ఫెక్టింగ్ టీం మన తిరువూరు. మనం కబడ్డీ చాలా మంది స్నేహితులు ముష్టికొండ కానీ, చిట్యాల కానీ ఈ ప్రాంతంలో మంచి టీములు ఉన్నాయి. నేను ఖమ్మం నుంచి లంగోట్ వేసుకొని, రాయలు వేసుకొని, ఒక బండి వేసుకొని వచ్చేవాడు. అనుబంధం అనమాట. ఆనాటి నుంచి విద్యార్థి దశలో ఒక ప్రగతిశీల భావాలతో వచ్చి ఆ రోజు ఎన్టీఆర్ పెట్టుబడి ఈ జిల్లాలో నాయకులు కూడా తెలియదు. దాస్ గారు నేను వాసన చేస్తున్నాను. పాప ఆయన స్వర్గస్థులు అయిపోయారు. ఆయన వర్ధంతి రోజునే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇన్ఛార్జ్ గా దానికి సర్వతా మన జీవితాంతం మొత్తం కూడా తిరువురు కాగితం కట్ట కార్యాలయం కట్టే లాస్ట్ గౌరవిస్తూ అందరినీ గౌరవం పొంది ప్రజాసేవకి పునరంకితం అవుతానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ 4 మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఎంతో ఆవేదన మాట్లాడాలని ఉంది, కానీ టైం పర్మిట్. ఎంపీ గారు మన నియోజకవర్గం కాదు, 7 నియోజకవర్గాలు ఆయన సమావేశాలు పెట్టుకోవాలి. కాబట్టి దయతో మీ అందరూ కూడా నన్ను ప్రేమతో ఆహ్వానించడానికి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరిలో నేను తీర్చుకోగలుగుతాను, దేవుడు నాకు శక్తి ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్పి పూర్తి విశ్వాసంతో
తారక రామారావు గారు ఎందుకు రాజకీయాల్లో తీసుకొచ్చారు? ఒక ఉప ముఖ్యమంత్రి మీద 29 ఏళ్లకే నన్ను శాసనసభ్యుడిగా ఎన్నిక చేసి పంపించారు. ఇద్దరం గట్టిడ రిజైన్ చేశాం. మా జీవితం ఎందుకు? సేవ చేయలేనప్పుడు వ్యర్థంగా ఇంట్లో కూర్చోడానికి నేను రాలేదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఆదరంగా కౌగిలించుకొని దాసన్న కలిసి పనిచేద్దామని చెప్పి నా జీవితానికి చక్కటి మార్గం దేవుడు చూపించాడు. అది కేసీఆర్ నాయుడు గారి రూపంలో కూడా 10 సంవత్సరాల ఎంపీగా ఈ రోడ్డు ఏ ఎంపీ నేను చరిత్రలో చాలా మంది కేంద్రరావు గారు కాదు నాకు ఇస్తుంది, కానీ ఏ ఎంపీ కేంద్రరావు గారు నీటి సౌకర్యం కోసం చేశారు. తర్వాత పేద ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి మన కేసీఆర్ నాయుడు. అందుకనంటే నాకు ప్రేమ. అందుకని ఆయనతో నేను కలిసి ప్రయాణం కొనసాగిస్తాము. నేను ఇందాక చెప్పాను, నక్కలు మొక్కలు వేసుకొని మొక్కలు చేసుకోలేదు, అవసరం లేదు. ఆ విధంగా ఉంది. ఎందుకంటే ఇక తమిళ కొద్ది వస్తుంది కానీ అలాంటి వద్దు, జరగాల్సిన పరిస్థితులు మా మీద కేసీఆర్ నాయుడు గారి మీద నా మీద నమ్మకం ఉంచారు. నిజాయితీ పనులు వాళ్ళిద్దరు కూడా ఈ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఒక దళిత నాయకుడు స్వామిదాసు, ఒక నిజాయితీ గారు నిబంధన గారు నాయకుడు కేసీఆర్ నాయుడు కనపడాలి. నేను చేసేదానికి సార్థకత ఉండాలని జనాలు సెలెక్ట్ చేసుకున్నారు. మన